రైట్. భాగ్యనగరం బోనమెత్తింది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకించింది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా జరిగాయి. ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు గ్రాండ్ గా జరిగాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం అభిషేకం అనంతరం భక్తులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. పాత బస్తీలోని హరిబౌలి, అక్కన్న మాదన్న, దర్బార్ మైసమ్మ, కోవబేట బంగారు మైసమ్మ, బేట చందులాల్ మాతేశ్వరి, ముత్యాలమ్మ, గౌలీపుర మహంకాళి మాతేశ్వరి, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చంద్రాయనగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ, అంబర్పేట మహంకాళితో పాటు తదితర ప్రధాన ఆలయాల్లో బోనాల శోభ కొనసాగింది. తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్గంలో కొత్త ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని, సిబ్బంది గాని, లేకపోతే ఈ హైదరాబాద్ నగరం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 24 గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు పల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ తర్వాత అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వ తరఫున ఏర్పాటు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని, ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ
బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడే కాకుండా తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో బోనాలు జరుపుకొని అదేవిధంగా బంగారు బోనాన్ని వివిధ దేవాలయాలకు అమ్మవారికి సమర్పించి ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులని ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నేను అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఉత్సవం జరిగినా అది ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగడానికి వారు చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీడియా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో మీడియా సోదరులకి మిగతా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఆ అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మరి సుఖ సంతోషాలతో ఉంచాలండి. మరి రాష్ట్రము నిత్య కళ్యాణం పచ్చచూర్ణంగా ఉండాలని, ఎన్నో రోజుల నుండి వర్షాలు లేవని అందరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నిన్న మొన్న మనం చూసినాం సుమారు 12 సెంటీమీటర్ల వర్షము రాష్ట్ర వ్యాప్తంగా. రైతులకు కూడా ఇది శుభ సూచికమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ గడ్డ మీద బోనాలు, బతుకమ్మ లాంటి అద్భుతమైన పండుగలలో ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ ధర్మ సంస్థాపనకు ఆడబడుచులు చక్కగా అందంగా సనాతన ధర్మం ఏ వస్త్రధారణ మనకిచ్చిందో, ఏ బట్టలు ఇచ్చిండ్రో, అంటే చిన్నపిల్లలు లంగా ఓణీలలో కానీ, ఇంకా చిన్న బిడ్డలు లంగా జాకెట్లు వేసుకొని కానీ, పెద్ద మనుషులు చీరగట్టుకొని కానీ, చక్కగా బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, జుమ్కీలు పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉండే నగలన్నీ ధరించుకొని, తల నిండా పూలు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, అందమైన గజ్జలు పెట్టుకొని, మెట్టలు పెట్టుకొని, ఈ దినం ఎంత గొప్ప విశేషమైన విషయం అంటే మనం భూమితోటి కలిసి ఉన్నాము, భూమాతతోటి మనం అలగ్గై ఉండలేము అన్న ఒక విషయాన్ని మట్టి కుండతో చేసిన ఘటాన్ని బోనం లెక్క ధరించి కుల మత జాతి ఏది మాకు లేదు, మోరి తల్లి ముందు అందరం బిడ్డలమే అంటే ఒక అద్భుతమైన దాంతో ఇంట్లో అన్నం వండుకొని ఈ ప్రసాదాన్ని మరి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకంగా అన్నం వండొస్తుంది. ఓ అమ్మ చేతిలో ఓ రకం ఉండే అన్నం ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, దండిగా మొక్కాలే దేవత, పిల్ల బాబలుగా పాడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలమ్మ దేవత, జోగులాంబ జేజమ్మ లష్కరు మా కాలమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి రావమ్మ రావమ్మ. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తుంది. దానికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా అమ్మవారి ఆశీస్సులతోని
అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసే పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా పోలీస్ సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.